నేషనల్ మూవ్మెంట్ సమయంలో ప్రతి పండగను సాంప్రదాయాన్ని బ్రిటిష్ ప్రభుత్వంపై నిరసనకు వాడుకునేవారు ఫ్రీడమ్ ఫైటర్స్. అలాంటి అవకాశమే వారికి పతంగుల రూపంలో వచ్చింది. వాటిని ఆంగ్లేయులపై ఆందోళనకు ఆయుధంగా ప్రయోగించారు. చివరికి అది పతంగులను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించేదాకా వెళ్ళింది. భారత్లో రాజ్యాంగపరమైన సంస్కరణల కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1927లో సైమన్ కమిషన్ను నియమించింది. 7 బ్రిటన్ పార్లమెంట్ సభ్యులతో కూడిన ఈ కమిషన్కు సీనియర్ కేబినెట్ మంత్రి జాన్ సైమన్ చైర్మన్గా ఉన్నారు. భారత్ భవిష్యత్తును నిర్ణయించే బృందంలో ఒక్కరైనా భారతీయులు లేకపోవడం అందరినీ నిరాశపరిచింది. కాంగ్రెస్, ముస్లిం లీగులు ఈ కమిషన్ను బాయ్కాట్ చేయాలని నిర్ణయించాయి. నిరసనల మధ్య సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరిలో భారత్లో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా మరియు పల్లెల్లోనూ సైమన్ కమిషన్ గో బ్యాక్ అంటూ నినాదాలు మారుమోగాయి. చేతిలో ప్లకార్డులు, గోడలపై రాతలే కాకుండా నిరసన తెలియజేయడానికి పతంగులను వాడుదామనే కొత్త ఆలోచన మొదలైంది. పతంగులపైన సైమన్ గో బ్యాక్ అంటూ రాసి ఎగరవేయటం ఆరంభించారు. రోడ్లపై ప్లకార్డులు పట్టుకుని వచ్చిన వారిని చెదరగొట్టడమో, అరెస్టు చేయడమో చేసిన ఆంగ్లేయులకు ఈ పతంగుల నిరసన ఇరుకుని పెట్టింది. ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో పతంగులు నిషేధించింది బ్రిటిష్ ప్రభుత్వం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆగస్టు 15న నార్త్ ఇండియాలో పతంగుల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పతంగుల పండుగ అనేది స్వేచ్ఛకు ప్రతీకగా పరిగణించడం మొదలెట్టారు. 1934లో తెచ్చిన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ చట్టంలో పతంగులను కూడా చేర్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం పతంగులు కూడా ఎయిర్ క్రాఫ్ట్ లాంటివే. వాటిని ఎగరవేయాలన్నా ఎయిర్ క్రాఫ్ట్ నడపడానికి ఉండే లైసెన్సే ఉండాలి. పతంగులే కాదు, బెలూన్స్ కూడా. ఈ చట్టం ప్రకారం పతంగులు నిర్లక్ష్యంగా ఎగరవేస్తే 2 ఏళ్ల దాకా జైలు శిక్ష, భారీ జరిమానా విధించవచ్చు. పెద్దగా పట్టించుకోకపోయినా ఈ చట్టం ఇప్పటికీ అమల్లో ఉండడం విశేషం.